ఒకానొక రోజు రాబోతుంది, ఒకానొక సమయం రాబోతుంది. ఏ రాళ్ళనైతే మీరు కారణంగా చూపించారో, ఏ రాళ్ళనైతే సాక్ష్యంగా మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారో, అవే రాళ్ళు మీ మీద సాక్ష్యము చెప్పడానికి చాలా సంసిద్ధంగా ఉన్నది. ఆ రోజు రాబోతున్నది. గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఆ యొక్క ప్రవీణ్ అన్నని చంపేశారు. చంపేసి ఏమని సృష్టిస్తున్నారంటే, ఆ యొక్క కంకర రాళ్ళ ద్వారా ఆ యొక్క బండి స్లిప్ అయిపోయి చాలా స్పీడ్ గా వెళ్ళడం వల్ల ఆ యొక్క కంకర రాళ్లతో ప్రాంతంలో ఆ యొక్క బండి స్లిప్ అయిపోయి పడిపోయాడు. అతని మీదకి బండి వచ్చి పడిపోయిందని ధృవీకరిస్తున్నారు అతని యొక్క మరణాన్ని. ఏ రాళ్ళైతే మీరు సాక్ష్యంగా చూపిస్తున్నారు అతడు చనిపోయాడని మీరు ప్రకటిస్తున్నారు, ఆ రాళ్లే రేపు మీ మీద సాక్ష్యం చెప్పి మిమ్మల్ని ఖచ్చితంగా నేరారోపణకి అప్పగిస్తాయని గుర్తు పెట్టుకోండి. ఇది తథ్యము జరిగి తీరుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు అందరూ కూడా కేకలు వేస్తున్నారు. అందరూ కూడా బట్టలు పరిచేసి కేకలు వేస్తూ ఉన్నారు. హోసన్నా జయము, హోసన్నా జయము, యేసు రాజుకే జయము కలుగును గాక అని కేకలు వేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యులు ఏమని చెప్తున్నారంటే, ఆ యొక్క ప్రజలందరూ కూడా ఎంత అల్లరి చేసి గోల చేస్తున్నారు కదా, ఆ శిష్యులందరినీ కూడా మౌనంగా ఉంచు అని ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు వారిని వాదిస్తూ ఉన్నారు. అరుస్తూ ఉన్నాడు అనమాట. అరుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారు తెలుసా? ఒకవేళ ఈ యొక్క ప్రజల్ని నేను అరవకుండా గోల చేయకుండా యేసుక్రీస్తు రాజు వచ్చాడని వాళ్ళు ప్రకటించకుండా నేను ఆపేస్తే గనక, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళు వారికంటే బిగ్గరగా, ఆ యొక్క రాళ్ళు వారికంటే ఎక్కువ స్వరం చేసుకొని బిగ్గరగా కేకలు వేస్తాయి. ఆ యొక్క రాజు వచ్చాడని. మనం భయపడాల్సిన అవసరం లేదు. యుద్ధము యెహోవాదే. మన యొక్క దేవుడు మన పక్షముగా కార్యము చేస్తాడు. అది కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా న్యాయము మన పక్షముగా ఉంటే గనక ఖచ్చితంగా మనము విజయాన్ని పొందుకుంటాం అన్నమాట.